డన్. అయితే ఏ అన్నా కదా, ఒక ఇన్సిడెంట్ గురించి నేను మీకు చెప్తా. ఇది బోత్ తెలంగాణ అండ్ ఏపీ రెండిట్లో జరిగింది. సో ఐ సైడ్ బిఫోర్ వీఆర్ స్టార్టింగ్ ఇంటర్వ్యూ, ఇక్కడ వచ్చేసి మన చార్మినార్ ది ఫేమస్ ప్లేస్ అండ్ ఫేమస్ పర్సనాలిటీతో ఒక ఏఐ వీడియో వచ్చింది. ఇన్ దట్ వీడియో కేసీఆర్ గారు అండ్ తర్వాత రేవంత్ రెడ్డి అండ్ సమ్ అదర్ పొలిటికల్ లీడర్స్ అందరూ ఆ చార్మినార్ దగ్గర కూర్చొని హాయిగా దే ఆర్ ఎంజాయింగ్ ద సిప్ ఆఫ్ టీ, అలా ఒక వీడియో అనేది ఏఐతో క్రియేట్ చేశారు. నెక్స్ట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ఏపీ. సో ఏపీ జగన్కి సంబంధించి ఒక హీస్ హోల్డింగ్ వన్ ఫ్లెక్సీ హోల్డ్స్, అక్కడ ఏం రాశాడంటే ప్రతిపక్ష హోదా కల్పించండి అని, అండ్ ఆయన ముందు నుంచి అలా లోకేష్ నడుచుకుంటూ వెళ్తున్నట్టు ఇట్లాంటి ఏ వీడియోస్ అన్ని క్రియేట్ చేసి దే ఆర్ ట్రోలింగ్ ఇట్. ఓకే డన్, ట్రోల్స్ వరకు ఓకే, వీ కాంట్ టాక్ ఎనీథింగ్ అబౌట్ ట్రోల్స్. కానీ అదే పర్సనల్గా ఇఫ్ ఎనీబడి వాంట్ టు డూ విత్ ద సెల్ఫ్ వీడియోస్. అవును, ఆబ్వియస్లీ డీప్ ఫేక్స్ అని ఒక వర్డ్ ఉంటుంది, రైట్? సో ఇట్స్ సో ఈజీ టు impersonate a person, create their fake photos, morph them, create their fake videos. It's easy for them. Maybe ivanni chestunaru for maybe I don't know what is the thought behind that. Valadi manchi thought o chadu o telidu, but they're doing it. Okay, ఎందుకంటే ముందు టైంలో గ్రాఫిక్స్ ఇవన్నీ చేయడానికి వీ హ్యావ్ టు గో అండ్ డూ ఇట్ సపరేట్లీ. బట్ ఈ స్మార్ట్ ఫోన్స్ రావడం వల్ల అన్నీ ఈజీగా ఫ్రీగా వచ్చేసాయి మనకి. ఇప్పుడు చాట్ జీపీటీయే మనకి గిబ్లీ అండ్ దెన్ జెమినాయ్ మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోటోస్, సో ఇవన్నీ ఇస్తున్నారా? సో డెఫినెట్గా ఇది చాలా ఈజీ. ఇంకా నెక్స్ట్ ఈ ఫోటో ఈ వీడియో క్రియేట్ చేసి ఇవ్వండి అనగానే క్రియేట్ చేసి ఇచ్చేస్తుంది మీకు. ఇట్స్ జస్ట్ a prompting, how you prompt it, how you direct ChatGPT to do it, right? So it's easy for the people now to make such kind of videos. Okay, deepfakes videos ఏం చేస్తున్నారంటే లిటరలీ మనం చెప్పాం కదా మేడం, మన మినిస్టర్, సెంట్రల్ మినిస్టర్ ఆఫ్ ఫైనాన్స్, రైట్, నిర్మలా. సో నిర్మలా మ్యామ్ ని తీసుకొని దే ఆర్ జస్ట్ మార్ఫింగ్ హర్ ఫేస్, ఐ మీన్ ఎంటైర్ థింగ్. ఏదో మీటింగ్ జరుగుతుంది, దాన్ని తీసుకొచ్చేసి వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ యాప్ని వాళ్ళు అందరి ముంగట అడ్వర్టైజ్ చేసుకుంటారు యూజింగ్ హర్ ఫేస్. సో వై? బికాస్ షీఈ్ అ ఫైనాన్షియల్ మినిస్టర్ అండ్ ఫైనాన్స్ మినిస్టరే చెప్తుంది ఇన్వెస్ట్ చేయండి, మీకు డబుల్ అమౌంట్ వస్తుంది, ట్రిపుల్ వస్తుంది అనగానే ఈజీగా బిలీవ్ చేస్తారు, రైట్? ఇట్స్ ఈజీ ఫర్ దెమ్ టు బిలీవ్ అండ్ జస్ట్ గో ఫర్ ఇట్. సో అలా ఇంపర్సనేట్ చేసి స్పెషల్లీ పబ్లిక్ ఫిగర్స్ని, ఎందుకంటే ఆ ట్రస్ట్ అనేది ఈజీగా గెయిన్ అయిపోతుంది బికాస్ దే యూజ్ దెమ్, రైట్? అండ్ అలా ఎవరు ఇరికిపోతున్నారు? ద కామన్ పీపుల్, రైట్? మనందరం ఇరికిపోయి ఓకే నా అమౌంట్ ఇంత వేస్తే డబుల్ అయిపోతుందంట కొన్ని రోజుల్లోనే, ఎందుకు వేయను అని ఆ గ్రీడీనెస్, అగైన్ మనలో గ్రీడీనెస్, దానివల్ల ఎక్కడో ఒక చోట మనమే వెళ్ళి ఆ ప్లేస్లో స్ట్రక్ అయిపోయి మళ్ళీ దాని నుంచి ఎలా బయటికి రావాలని మనమే ఇంకా కూర్చుంటాం వెతుక్కుంటా. సో ఆ వీడియోస్ ఓకే, అది చూసి మోసపోవడమా లేదా అనేది పక్కన పెడితే ఫ్యామిలీ లైఫ్ డిస్టర్బ్ అయ్యే వీడియోస్ కూడా కొన్ని చూస్తున్నాం. రివెంజ్ అని ఏదో ఒకటి, రిలేషన్షిప్స్ లో రివెంజెస్ అని, జస్ట్ ఫర్ ఫన్, ఇవాళ రేపు ఇది ప్రాంక్ అని. సో దే ఆర్ డూయింగ్ ఇట్, బట్ ద కాన్సిక్వెన్స్ ఆఫ్ ఇట్ దే ఆర్ నాట్ అండర్స్టాండ్. ఐ మీన్ నేనేంటంటే జస్ట్ ఫైనాన్షియల్ ఫ్రాడ్సే కాదు, ఇక్కడ బుల్లింగ్ కూడా జరుగుతుంది చాలా మందితో. జస్ట్ మేబీ రిలేషన్షిప్ బ్రేకప్ అయిన తర్వాత దే డూ క్రియేట్ ద వీడియోస్ అండ్ షేర్ ఇట్, రైట్, జస్ట్ టు టేక్ రివెంజ్. ఇలాంటివన్నీ వస్తున్నాయండి చాలా మటుకు. ఎలా రికగ్నైజ్ చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ చాలా న్యాచురల్ లుక్ కనిపిస్తుంది. మీరు ఎంతవరకు అంటే అంతవరకు you should not trust everyone. You should not trust. In terms of your personal data, your personal information, you should not trust everyone. Ippudu I understand people are in relationship, they do trust, they do share a lot of videos, photos, everything. But then I mean ilanti situation raavochu life lo, raakuddu but vachestayi. Vachinappudu who will be like victimized? You, right? So అందుకే కొంచెం we have to restrict
ourselves. ఇంతవరకు ఇట్స్ అప్ టు దెమ్. ఐ మీన్ చాలా రిలేషన్షిప్స్ ఉన్నాయి వేర్ దే డోంట్ షేర్ ఫొటోస్ అట్ ఆల్ అండ్ దే ఆర్ లివింగ్ అ హ్యాపీ లైఫ్. ఉన్నాయి. It's all up to us. Yes. Like how much we restrict our life, how much we restrict the things. It's not that మళ్ళీ అక్కడ భరోసా లేదు వాళ్ళ మీద, అలా ఏం లేదు. But then it's you who needs to take a decision. So definitely morphing, deepfake videos are easily accessible and they can be easily made by anyone. So ఇప్పుడు ఎవరికి మనం ఆపలేము ఎందుకు చేస్తున్నారు. Yes, we can report it, but then we cannot stop But that. how to identify? అంటే అది ఒక AI క్రియేటెడ్ వీడియో అని ఎలా ఐడెంటిఫై చేయగలుగుతాం? డెఫినెట్గా ఇఫ్ యూ సీ ద అలైన్మెంట్, మీరు మ్యామ్ నిర్మలా మ్యామ్ వీడియోస్కి వెళ్ళండి, ఏ డీఫేక్ వీడియోస్ అయినా. సో దాంట్లో మీ ఐ మూమెంట్ అనేది కొంచెం అలైన్మెంట్ డిఫర్ అవుతుంది. మేబీ సడన్గా చూస్తే యూ కెనాట్ ఫిగర్ ఇట్ అవుట్, బట్ దెన్ మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చూడండి, డెఫినెట్గా యూ విల్ గెట్ టు నో ఇది డీఫేక్ వీడియోనా లేకపోతే రియల్ వీడియోనా. ఓకే, సో వాళ్ళు ఏంటంటే లేటెస్ట్ కంటెంట్, లేటెస్ట్ థింగ్స్ని తీసుకొచ్చి వీడియోస్ చేస్తారు. ఓకే, సమ్టైమ్స్ వీ వెల్ ఎడ్యుకేటెడ్, సెటిల్డ్ పీపుల్ ఆర్ ఆల్సో గెటింగ్ ప్రే ఫర్ ఇట్. మనం ఒకసారి అనుకున్నాం, ఓ దిస్ ఇస్ రియల్, మనం షేర్ చేసేస్తాం నెక్స్ట్ పీపుల్తో. వీ డూ ఇట్, వీ ఫీల్ లైక్ ఓకే మేబీ ఇది బెనిఫిట్ అవుతుంది వేరే వాళ్ళకి. బట్ దెన్ అదే ఆ షేరింగ్ అనేది కొంచెం ఆపుకోవాలి, రిస్ట్రిక్ట్ చేసుకోవాలి. బికాస్ మేబీ మనం ఇరుకుంటున్నాం కానీ మనం అవతల వాళ్ళని కూడా లాగేస్తున్నాం దాంట్లో. సో ఫస్ట్ ఫేషియల్ అలైన్మెంట్ అనేది చూడాలి, ఎందుకంటే ఎక్కడో ఒక చోట డిఫరెంట్ అయిపోతా ఉంటాయి. ఈవెన్ ద lip movement, right? Whatever they are speaking, it cannot match with what they want her to stay, right? So ivanni koncham వచ్చేస్తాయి, డౌట్ వచ్చేస్తుంది మనకి. సో అక్కడ తెలిసిపోతుంది దిస్ AI జనరేటెడ్ అని. ఓకే, సో అలా రిస్ట్రిక్ట్ గా ఉండడం బెటర్, చాలా చాలా బెటర్. ఈ AI వీడియోస్ పైన కూడా ఎనీ కంప్లైంట్స్ రిగార్డింగ్ టు ఇట్ ఇఫ్ ఇట్ కమ్స్ ఫర్ ద పర్సనల్లీ AI? I mean చాలా మంది దే డూ రిపోర్ట్, బట్ దెన్ అది చెప్పాను కదా, అన్ని యాప్స్ దే టేక్ కేర్ ఆఫ్ ఇట్. సో మీరు రిపోర్ట్ అండ్ బ్లాక్ చేయండి, వాళ్ళు దాన్ని తీసేస్తారు, దే విల్ రిమూవ్ ఇట్. బట్ ఫర్ ష్యూర్ అవ్వకుండా ఉండాలంటే యూ హ్యావ్ టు రిస్ట్రిక్ట్ యువర్ ఫొటోస్ ఆన్లైన్. మన సోషల్ మీడియా అకౌంట్స్లో మనం వేస్తాము, బట్ దెన్ దట్ ఫిల్టరేషన్ ఆఫ్ ద ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ప్రొఫైల్స్ పబ్లిక్ ఉండకూడదు. పబ్లిక్ ఉన్నాయి అంటే యూ హ్యావ్ టు బీ లైక్ సూపర్ కాషియస్. ప్రైవేట్ పెట్టుకోవాలి. ప్రైవేట్ పెట్టుకున్నామంటే మనకు కావాల్సిన ఫ్రెండ్సే ఉంటారు, హూమ్ వి ట్రస్ట్. అగైన్ ఫ్రెండ్స్ దగ్గర మళ్ళీ ఫిల్టర్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్ ఎలా ఉండాలి? ఫ్రెండ్స్ అంటే ర్యాండమ్గా ఎవరు పడితే వాళ్ళు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టగానే యాక్సెప్ట్ చేయకూడదు. సో యూ హ్యావ్ టు మేక్ ష్యూర్ లైక్ దట్ పర్సన్ యూ హ్యావ్ మెట్ ఇన్ పర్సన్. ఓకే, ఫిజికల్గా ఆ పర్సన్ని మీరు చూశారు అండ్ యూ ట్రస్ట్ దట్ పర్సన్, దెన్ ఓన్లీ యూ యాక్సెప్ట్ దర్ ఫ్రెండ్ రిక్వెస్ట్. అదర్వైజ్ ఫ్రెండ్ రిక్వెస్ట్ కూడా యాక్సెప్ట్ చేయకండి. బికాజ్ యూ నెవర్ నో, ఇందాకే చెప్పినట్టు లైక్ ఎలాంటి ఆ పర్సన్ ఎలా టర్న్ అప్ అయిపోతారో తెలియదు మనకి, రైట్? సో ఇవి కొన్ని మనం ఫిల్టర్స్ పెట్టుకొని ఫాలో అయిపోయామంటే చాలా మటుకు వీ కెన్ రెడ్యూస్ ఆల్ ఆఫ్ దీస్ థింగ్స్. డన్.